నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2026 గురించి బాబా వంగా చెప్పిన భయంకరమైన జోస్యాలను తెలుసుకోబోతున్నాం. బల్గేరియాకు చెందిన ఈ అద్భుత జ్యోతిషురాలు గతంలో 9/11 దాడులు, ఒబామా అధ్యక్షుడవడం, వరల్డ్ వార్ 2 వంటి సంఘటనలను ముందే చెప్పారు. ఆమె జోస్యాలు చాలాసార్లు నిజమయ్యాయి. ఇప్పుడు 2026లో భారత్కు సంబంధించి ఆమె ఏం చెప్పారు? ఈ జోస్యాలు మనల్ని ఉలిక్కిపడేలా చేస్తాయి. ఈ వీడియో చాలా ముఖ్యమైనది కాబట్టి ఎక్కడ స్కిప్ అవ్వకుండా పూర్తి వీడియో చూడండి. బాబా వంగా 1911లో జన్మించిన ఒక అంధ జ్యోతిషురాలు తన అసాధారణ దివ్య దృష్టితో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆమె ఒకరిని తాకితే వారి భవిష్యత్తు సినిమా సన్నివేశాల్లో ఆమెకు కనిపించేది. ఆమె జోస్యాలు గడిచిన ఏళ్లలో రాజులను, నాయకులను కూడా ఆకర్షించాయి. ఇప్పుడు 2026 గురించి ఆమె భారత్కు సంబంధించి చెప్పిన జోస్యాలు మనల్ని ఆలోచింపలే చేస్తాయి. ఊపిరి బిగబట్టండి, ఎందుకంటే ఇవి సాధారణ జోస్యాలు అయితే కావు. బాబా వంగా చెప్పిన ప్రకారం 2026లో ఆసియాలో ఒక పెద్ద యుద్ధమే ప్రారంభమవబోతోంది. ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉంది. ఈ యుద్ధం మన ఆసియా ప్రాంతంలో మొదలవుతోంది. భారత్కు ఇది ఎంత ప్రమాదకరం? ఆమె జోస్యం ప్రకారం భారత్ ఈ యుద్ధంలో తటస్థంగా ఉండే అవకాశం ఉంది, కానీ ఆర్థిక, రాజకీయ ప్రభావాలు మాత్రం తప్పవు. ఊహించండి, యుద్ధం వల్ల ఆసియా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలితే భారత్లో ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఇది మన రోజువారీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. ఆ విషయంపైనే ఇప్పుడు సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. బాబా వంగా మరో హెచ్చరిక ప్రకారం 2026లో గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆర్కిటిక్, అంటార్కిటిక్ మంచు కరిగిపోతుందట. దీని ప్రభావం భారత్లో తీవ్రంగా ఉంటుందట. చెన్నై, ముంబై, కోల్కతా వంటి తీర నగర ప్రాంతాలు వరదల బారిన పడిపోతాయి. ఈ సంక్షోభం మన ఆర్థిక వ్యవస్థను, జీవన విధానాన్ని కూడా కుదిపేస్తుంది. ఇది కేవలం జోస్యమే కాదు, ఇప్పటికే మనం వాతావరణ మార్పులను చాలా వరకే చూస్తున్నాం. ఇక బాబా వంగా మరో జోస్యం ప్రకారం 2026 సంవత్సరంలో యంత్రాలు అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాన్ని పూర్తిగా నియంత్రిస్తుందని, భారత్లో ఇది మరింత తీవ్రంగా ఉంటుందని ప్రెడిక్షన్ చేశారు. మన ఉద్యోగాలు, సంబంధాలు, రోజువారీ నిర్ణయాలు అన్నీ ఏఐ చేతిలోకి వెళ్ళిపోతాయి. ఊహించండి, మీరు ఒక ఉద్యోగం కోసం అప్లై చేస్తే ఏఐ మీ స్కిల్స్ని స్కాన్ చేసి మీరు ఈ జాబ్కి సెట్ కారు అని చెప్తుంది. ఇప్పటికే ఆల్రెడీ మనం యూపీఐ, ఆన్లైన్ షాపింగ్, యూట్యూబ్ సజెషన్స్లో ఏఐని చూస్తున్నాం. కానీ 2026 నాటికి ఏఐ మన జీవితంలో ఒక బాస్ లాగా మారిపోబోతుంది. ఈ ఏఐ వల్ల ఇప్పటికే ఎన్నో అనర్థాలు కూడా జరుగుతున్నాయి. ఇక ఇది మొత్తానికే వస్తే మన పరిస్థితి ఏమిటో ఆలోచించండి. అలాగే బాబా వంగా ఒక కొత్త ప్రపంచ నాయకుడు 2026లో వ్లాదిమిర్ పేరుతో, అంటే ప్రపంచ రాజు అనే అర్థంతో వస్తాడని చెబుతోంది. ఈ నాయకుడు భారత్తో సంబంధాలను ఎలా నిర్ణయించబోతాడు? భారత్ ఈ కొత్త పవర్ సిస్టంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఒకవేళ ఈ నాయకుడు రష్యా నుండి లేదా వేరే దేశం నుండి వస్తే అప్పుడు భారత్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇది మన దేశ రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. వచ్చే ఆ నాయకుడు మనకు మిత్రుడా, శత్రువా? ఈ జోస్యాలన్నీ నిజమవుతాయా? 2025లో ఆమె చెప్పిన కృత్రిమ శిశువు జోస్యం బ్రెజిల్లో ఏఐ సహాయంతో నిజమైంది. యూరప్లో యుద్ధం గురించి ఆమె చెప్పినవి కూడా కొంతవరకు జరుగుతున్నాయి. కానీ 2026లో భారత్ను ఈ సంఘటనలు ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? మనం సిద్ధంగా ఉన్నామా? ఈ జోస్యాలు నిజమైతే మన భవిష్యత్తు ఒక థ్రిల్లర్ సినిమాగా మారుతుందనడంలో సందేహమే లేదు. మీరు ఈ జోస్యాలు నమ్ముతారా? మీకు ఈ ప్రెడిక్షన్స్ మీద ఎలా అనిపించింది? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలపండి.